అందరికీ నమస్కారం. ఒక చక్కని కథను విందాము. ఒకసారి ఒక ఆయన గంగానదిలో స్నానం చేశారట. చేసిన తర్వాత నదీమ తల్లిని ప్రార్థించి ఇలా అడిగారట, నీలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని చెప్తారు కదా, ఈ పాపాలన్నీ తీసుకుని మరి నువ్వేం చేస్తావు అని. వెంటనే గంగానది అందిట, నేనేమి ఈ పాపాలను ఉంచుకోను, నేను వెంటనే వీటన్నిటినీ సముద్రానికి ఇచ్చేస్తాను అని చెప్పిందిట. ఆయన సముద్రాన్ని అడిగారట, నువ్వేం చేస్తావు పాపాలని అని. సముద్రుడు అన్నట్ట, లేదు లేదు, నేను అసలు ఉంచుకోను, నేను మేఘానికి ఇచ్చేస్తాను ఈ పాపాలన్నిటినీ అని చెప్పారట. ఆయన మేఘాన్ని అడిగారట, నువ్వేం చేస్తావు పాపాలతో అని. వర్షంగా కురిపించేస్తాను నేను, పాపాలని నేను ఉంచుకోను అని చెప్పిందిట. అంటే ఇక్కడ చూసారా, మనం నదులని కలుషితం చేయకూడదు. నదుల్లో సబ్బు వాడడము, బట్టలు ఉతకడము ఇలాంటివి ఏవి కూడా చేసి నదుల్ని పాడు చేయకూడదు. నదులన్నీ పవిత్రంగా ఉంటే మనకి చక్కటి వానలు పడి మనకి మంచి పంటలు పండి మనం ఆరోగ్యంగా ఉంటాము. వీటిని కనుక కలుషితం చేస్తే తిరిగి మనకి అదే ఫలితం వస్తుంది. కర్మ కూడా మంచి కర్మలు చేస్తే మనకి మంచి ఫలితం అందుతుంది, పాపకర్మలు చేస్తే పాప ఫలితమే అందుతుంది. ఈ వాటర్ సైకిల్ చిన్న కథ దాన్నే బోధిస్తోంది. నదుల్ని కలుషితం చేయొద్దు, మంచి పనులే చెయ్యమని ఈ చిన్న కథలోని అంతరార్థం. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.